ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 10 నుండి 18 వరకు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 19 నుండి 28 వరకు. నా శత్రువులను నన్ను గూర్చి సంతోషింపనీయకు అనే అంశమును ధ్యానిద్దాం. కీర్తన 35:19. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటనీయకము. ఈ కీర్తనలో దావీదు కుమారుడైన అబ్షాలోము తన తండ్రిపై తిరుగుబాటు చేసి యుద్ధమునకు దండెత్తుట వలన శత్రుభయముతో దావీదు కృంగిన స్థితిలో ఉన్నాడు. దావీదు దండు చెదిరిపోయింది. ఏ కారణము లేకుండానే మిత్రులు, అనుచరులు ఒక్కసారిగా తన శత్రుపక్షముగా చేరి దావీదుపై తిరుగుబాటు చేశారు. ఈ పరిస్థితులలో నేను అపజయం పాలు కాకుండా నా పక్షముగా నీవే యుద్ధము జరిగించు, నాకు జయమునిచ్చి హేతువేమీ లేకపోయినా నాకు శత్రువులుగా మారిన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకు దేవా. నిర్నిమిత్తంగా నాకు శత్రువులైన వారు నన్ను వారచూపులు చూస్తూ కన్నుగీటి హేళన చేస్తూ దూషించకుండా నన్ను తప్పించి నాకు జయము దయచేయమని దావీదు దేవుని యొద్ద విచారణ చేయుచున్నాడు. కీర్తన 35:20-21. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారి నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. ఇశ్రాయేలీయులు నామమాత్రముగా దేవుని జనాంగముగా ఉన్న దేవుని నీతి న్యాయములను ఎరుగక దేవునిపై తిరుగుబాటు, విగ్రహారాధన, వ్యభిచార పాపములతో అక్రమము, అవినీతి కలిగి ఉన్నారు. దేవుని భయము లేనందున వారు దేవుని ఎడల నీతి న్యాయములు అనుసరించుచున్న రాజైన దావీదు పట్ల విశ్వాసఘాతకులుగా ఉన్నారు. వారు సత్యమును, సమాధానమును ఆచరించరు. దేశమునకు నెమ్మది, క్షేమము కలుగజేస్తున్న ఆయన బిడ్డలకు విరోధముగా అబద్ధాలు, మోసాలు కల్పిస్తూ కుట్రపూరితముగా కఠినమైన మాటలు పలుకుతూ కపట యోచనలు చేస్తారు. వారి నోరు పెద్దగా తెరచి బిగ్గరగా నన్ను దూషిస్తున్నారని, ఇప్పుడు వాడు మా చేతికి దొరికాడు, వాని సంగతి మాకు కనబడినదని అనుచున్నారు. వారి కపట ఆలోచనల నుండి నా ప్రాణమును రక్షించి అన్యాయముగా నా కొరకు వారు తవ్విన గుంటలో నుండి వారు ఒడ్డిన వలలో వారినే చిక్కుకొననిమ్మని దావీదు దేవునికి మనవి చేసుకుంటున్నాడు. కీర్తన 35:22-23. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా ఉండకము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా, నా శత్రువులు నా మీద చేయుచున్న కుట్ర, కపటపు ఆలోచనలు, దూషణలు అన్నీ నీకే కనబడుచున్నవి. చూచుచున్న దేవుడవు నీవే కదా, మౌనముగా ఉండకు. నా ప్రభువా, నాకు దూరముగా నుండక నా సహాయమునకు మేలుకొని త్వరగా రమ్ము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుము అని దావీదు మొర్రపెట్టుచున్నాడు. కీర్తన 35:24-25. యెహోవా, నా దేవా, నా నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక. వాని మృంగివేసితమని వారు చెప్పుకొనక ఇందురుగాక. యెహోవా, నా దేవా, నన్ను బట్టి కాదు, నా భక్తి, విశ్వాస ప్రార్థనలను బట్టి కాదు, నేను వట్టివాడను. కేవలం నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుదేవా. నాకు వారు ఉద్దేశించిన కీడు జరగకుండా చేసి నన్ను బట్టి వారు సంతోషింపకుండా సహాయం చేయి తండ్రి. నా శత్రువుల చేతిలో నేను హతమవ్వకుండా, మేము వారిని మృంగివేశామని వారు గర్వపడకుండా నా ప్రాణమును రక్షించు తండ్రి అని దావీదు బహుదీనుడుగా దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. కీర్తన 35
26, 27. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడివారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. దావీదును శత్రుశ్రమ, భీకరపోరు వంటి మరణాపాయముల నుండి దేవుడు తన రక్షణతో అలంకరించి భద్రతనిచ్చేవాడు. కాబట్టి నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానమును పొంది సిగ్గుపడతారని, శారీరక బలము ఎత్తు చూచుకొని నా మీద అతిశయపడిన వారందరూ గొల్యాతు వలె సిగ్గు, నింద, అపకీర్తి పాలవుతారని దావీదు వాస్తవాలను తెలియజేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారు, ఆయన బిడ్డలు దావీదు యొక్క నీతి నిర్దోషములను బట్టి ఆనందించుచు ఉత్సాహ గానములతోనూ వాద్య ధ్వనులతోనూ ఆర్భాటం చేయుచు ఆనందించి సంతోషిస్తారు. తన సేవకుడు అభిషిక్తుడు ఆత్మపూర్ణుడైన దావీదు యొక్క క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని ఆయన యందు భయభక్తులు గల వారందరూ నిత్యము పలుకుచు దేవుని కీర్తించి ఘనపరుస్తారు. కీర్తన 35, 28. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయను. దావీదు తన ఎడల దేవుడు చేసిన మహత్కార్యములను బట్టి ఆయన నీతిని గూర్చి కీర్తిని గూర్చి తన నాలుకతో దినమెల్లా సల్లాపములు చేయించు దేవునితో స్నేహపూర్వక సంభాషణలు చేసేవాడు. దావీదు ప్రతి విషయము దేవుని యొద్ద విచారణ చేసి జవాబు పొందేవాడు. ఆ ప్రకారం చేసేవాడు. 2 సమూయేలు 2:1. యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. ఈ విధముగా దావీదు యెహోవా యొద్ద స్నేహపూర్వకముగా ఉత్తర ప్రత్యుత్తరములు చేసేవాడు. యోహాను 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించెను. దావీదు బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని మందిర ద్వారమునొద్ద నుండి నాకు ఇష్టము. నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని దావీదు తన హృదయాభిలాషను చాటి చెప్పాడు. అపొస్తల కార్యములు 13, 22, 23. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. దావీదు యెహోవా యుద్ధములను జరిగించువాడు. దేవుని సంకల్పములను నెరవేర్చి ఆయన నామమునకు మహిమ ఘనతలను చెల్లించాడు. దావీదు దేవుని సేవకుడుగా సేవా పరిచర్య, మందిరము పట్ల కాంక్ష గలవాడు. నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసం చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని ఆవేదన చెందాడు. దావీదు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించినందున నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నీకు పుట్టబోవు నీ కుమారుడు సొలొమోను నా నామమునకు ఒక మందిరము కట్టించునని యెహోవా వాక్కు సెలవిచ్చాడు. దావీదు యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెనని దానికి కావలసిన సాధన రాశిని విస్తారముగా వస్తువులను సమకూర్చాడు. దావీదు సేవాకాంక్ష ఆత్మల భారముతో మహాసమాజములలో బహుజనుల మధ్య అన్యజనులలో దేవుని ఆశ్చర్యక్రియలను ప్రకటించి స్తుతించి ఘనపరిచేవాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అంతరింద్రియములను పరిశీలించు దేవా, మా హృదయము మాపై దోషారోపణ చేయకుండా
నిర్మలమైన మనస్సాక్షి మాకు దయచేయండి ప్రభువా. నిన్ను ఆశ్రయించి నీ వైపు కన్నులెత్తి చూచుచున్నాం దేవా. మా నింద అవమానములను నీ శిల్వ రక్తములో కొట్టివేయండి. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని నిలువబెట్టుమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.